ఎస్పెషల్లీ ఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిట్స్ వస్తున్నాయంటే బ్రెయిన్లో ఏ పార్ట్లో డ్యామేజ్ ఉంటే అది అవుతుంది సార్. ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఫిట్స్ వచ్చే టైంలో ఇంటర్నల్గా? బ్రెయిన్లో బేసికల్గా ఒకటేసారి అన్ని ఏరియాస్ ఒకేసారి డిశ్చార్జ్ అవ్వడం, అంటే ఒకటేసారి కరెంట్ లాగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ యాక్టివిటీ అనేది ఫిట్స్ అనేది వస్తుందండి. సో డ్యామేజ్ని బట్టి ఒక్కొక్క దగ్గర నుంచి రావచ్చు. ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఆక్సిజన్ అందక డెలివరీ టైంలో ప్రాబ్లం అయితే మోస్ట్ ఆఫ్ ద టైం వెనకాల భాగంలో డ్యామేజ్ ఉంటుంది. అదే లేదనుకుంటే హెడ్ ఇంజరీ అయితే ఒక భాగంలో ఉంటుంది. ఈ ఏరియాస్ నుంచి ఫిట్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఇవి స్కాన్ నార్మల్ కూడా వస్తుంటాయి కదా, సో ఆ టైంలో మొత్తం అన్ని ఏరియాస్ నుంచి కూడా లేదా ఒక స్పెసిఫిక్ ఏరియాస్ నుంచి కూడా రావచ్చు. అవి వీటిల్లో మనము ఏ ఏరియా నుంచి వచ్చింది అని ఎట్లా తెలుస్తుంది అంటే, కొంతమంది ఫిట్స్ వచ్చే ముందు తెలిసిపోతుందండి. సో వాళ్ళు కొన్ని చెప్తారు, నాకేవో పాతవి గుర్తొస్తున్నాయి, లేదా నేను మాట్లాడే టైంలో ఇలా లిప్ స్మాకింగ్ చేస్తుంటారు అని చేయడం కానీ, ఇలా కళ్ళు బిల్కరించడం కానీ చేస్తుంటారు, లేదా పొట్టలో ఏదో తేపేసినట్టుగా లేదా కొంత సౌండ్ వినిపిస్తున్నాయని ఇట్లాంటి సౌండ్స్ కొన్ని సిమ్టమ్స్ చెప్తారు అన్నట్టు. ఈ బేసిస్ మీద మేము ఐడెంటిఫై చేయడానికి అవుతుంది అన్నట్టు, ఏ ఏరియా నుంచి స్టార్ట్ అయింది అనేది. అంటే ఈ ఫ్రాంటల్ ఏరియానా, టెంపోరలా, పెరేటల్, ఆక్సిజన్ అని, ఆక్సిబిటల్ అని మన 4 ఏరియాస్ ఉంటాయి. సో అక్కడి నుంచి ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. దాన్ని బట్టి ఈ ఏరియా నుంచి అరైజ్ అయ్యింది అనేది మనము చెప్పుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకనేమో కదండి డెలివరీ మరో జన్మ అని అంటారు, ఇటు బిడ్డకైనా తల్లికైనా కూడా. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఏ టైప్ ఆఫ్ డెలివరీ అయినా సరే ఉండే రిస్క్ ఫ్యాక్టర్ ఎప్పుడూ ఉంటుంది. ఒక చిన్న ఆక్సిజన్ అందకపోతేనే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతున్న టైంలో, ఒక చిన్న బ్లీడింగ్ అయితేనే ఆ టైంలో మదర్ ప్రాణానికే ప్రమాదం. ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ని ఎంత కేర్లెస్గా తీసుకుంటాం అనిపిస్తూ ఉంటుంది. బేబీకి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో అలాంటివన్నీ కూడా నేను కూడా నార్మల్ డెలివరీస్లోనే ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉందంటారా? సిజేరియన్ అయితే ఒక్కసారి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, ఒకే ఒక రిస్క్ ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. వాట్ యూ సే అబౌట్ ఇట్ సార్? యాక్చువల్లీ సో బేసికల్గా నార్మల్ డెలివరీస్ని ప్రమోట్ చేయడం ఇంపార్టెంటే, బట్ నార్మల్ డెలివరీస్ మనము యూజువల్గా ఈ ఆక్సిజన్ అందక ప్రాబ్లం అవ్వడం చాలా వరకు అయితే ఎక్కువ నార్మల్ డెలివరీస్లోనే పెయిన్స్ కోసం వెయిట్ చేస్తారు, నార్మల్ డెలివరీ అవ్వడం కోసం వెయిట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనేది కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. చైల్డ్ స్పెషలిస్ట్ ఉండాలి, గైనకాలజిస్ట్ ఉండాలి, వాళ్ళ టీం అంతా కూడా చాలా అలర్ట్గా ఉండాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఒకటైతే సార్, యాజ్ ఏ జర్నలిస్ట్ నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది. ఏదైనా ఒక పెయిన్ వచ్చినప్పుడు అది న్యూరోలాజికల్ ప్రాబ్లమా లేదంటే బోన్కి సంబంధించిన ప్రాబ్లమా అనేది జస్టిఫై చేసుకోవడం ఎలా? సో ఈ పెయిన్ అనేది మనం ఒక స్పెసిఫిక్ ఏరియాని బట్టి, పేషెంట్ ఎక్కడ చెప్తున్నాడు అనేది బట్టి, సో జాయింట్స్ దగ్గర స్పెసిఫిక్గా చెప్పగలిగితే సో అది మనము ఆర్థోపెడిక్ ప్రాబ్లం కానీ ఇట్లా చెప్పగలుగుతాం, రొమటాలజికల్ ప్రాబ్లం కానీ. బట్ ఒక జాయింట్స్లో కాకుండా మిగతా ఏరియాస్లో చెప్తే మనం ఎగ్జామినేషన్ ఒకటి, దానికి అసోసియేషన్ పేషెంట్ ఎక్కడ ఏమేమి చెప్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో జాయింట్స్ అంటే స్పెసిఫిక్గా మనము అప్పుడు ఆర్థోపెడిషియన్ కానీ రొమటాలజిస్ట్ కానీ చెప్పొచ్చు. వాట్ అబౌట్ నెక్ పెయిన్, నడుము నొప్పి, ఈ రెండింటికి మీరు ఏం చెప్తారు? కొంత ఇది బోన్ అనుకుంటాం మనం, ఏదో బల్జ్ అయిందని చెప్పే అవకాశం ఉంది, డిస్క్ ప్రాబ్లం అని చెప్పే అవకాశం ఉంది, కానీ అది మళ్ళీ న్యూరోకి షిఫ్ట్ అవుతుంది తర్వాత అది. సో దీని గురించి ఒకసారి వివరంగా సార్, ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా? సో నెక్ పెయిన్ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, నెక్ పెయిన్ చిన్న వయసులో పెద్ద వయసులో ఇప్పుడు రెండిట్లలో వస్తున్నాయి. అవును. సో నెక్ పెయిన్కి మెయిన్గా మనకి టిష్యూస్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం రావచ్చండి. జాయింట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. అవును. సో జాయింట్ పెయిన్ కానీ మజిల్ పెయిన్ కానీ ఉందనుకోండి, యూజువల్గా ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. పేషెంట్ ఎట్లా ఉంది, ఎట్లా వచ్చింది అనేది చూస్తాం. పొద్దున్న లేసి సడన్గా లేసిన నెక్ పెయిన్ పట్టేసింది, మోస్ట్ ఆఫ్ ద టైం అది మజిల్ పెయిన్ కానీ ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల వచ్చిన పెయిన్ లాగా ఉంటుంది. బట్ నాకు లాంగ్ టైం నుంచి ఉందండి ఆ పెయిన్, నెక్ పెయిన్తో పాటు చేతుల్లో కూడా నొప్పి వచ్చేస్తుందండి అని చెప్పారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం నర్వ్ కంప్రెషన్ అయ్యి మెడ దగ్గర నర్వ్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటాయి. నొప్పితో పాటు కొంతమంది తిమ్మిర్లు కూడా చెప్తారు, లేదంటే చేతిలో గ్రిప్ పవర్ తగ్గిందని కూడా చెప్తారు. సో ఇవి సిమ్టమ్స్ ఉన్నాయంటే నర్వ్ కంప్రెషన్ వరకు ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా నడుము దగ్గర కూడా ఓన్లీ నడుము నొప్పే, నేను బరువు పట్టుకొని లేపానండి పట్టేసుకుంది నొప్పి, సో మోస్ట్ లైక్లీ అక్కడ జస్ట్ మజిల్ పెయిన్ అయ్యి ఉండొచ్చు. సో మజిల్ రిలాక్సెంట్స్ వాడుకుంటే సరిపోతుంది. బట్ ఆ పెయిన్ చాలా ఎక్కువగా ఉండి నడుము నుంచి కాళ్ళలోకి వస్తుందండి, ఆ నొప్పితో పాటు కాళ్ళలో తిమ్మిర్లు ఉన్నాయి, లేదా కాళ్ళలో బలం తగ్గిపోయింది, ఇట్లా చెప్తే నర్వ్ కంప్రెషన్ ఉంది, సయాటికా పెయిన్ అట్లాంటిది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్టమ్స్ని బట్టి, సిమ్టమ్స్తో పాటు పెయిన్తో పాటు ఇంకా వేరే ఏమేమైనా అసోసియేషన్స్ ఉన్నాయి, నరానికి సంబంధించి
ఏమేమో చెప్పగలుగుతున్నారు పేషెంట్ అనే దాన్ని బట్టి మనం నరాల ప్రాబ్లమా లేకపోతే ఇది జాయింట్ సంబంధించిన ప్రాబ్లమా అనేది చెప్పగలుగుతాం. కానీ సయాటికా సర్జరీ వరకు వెళ్ళాలి అని అంటే మధ్యలో ఇంకా ఎలాంటి రెమెడీస్ లేవంటారా సార్? సర్జరీ వరకు వెళ్తున్నామంటే అది ఏ స్థాయిలో ఉండాలి? సో బేసికల్గా చాలా వరకు 90% నడుము దగ్గర డిస్క్ ప్రాబ్లమ్స్, షియాటికా ప్రాబ్లమ్స్ టాబ్లెట్స్ తోటి అండ్ ఫిజియోథెరపీ తోటి మనము తగ్గించడానికి అవకాశం ఉందండి. కొంతమంది పేషెంట్స్కి ఏమవుతుందంటే ఆ పెయిన్ టాబ్లెట్స్తో తగ్గదు. రెండోది ఆ నొప్పి ఎలా ఉంటుందంటే వాళ్ళు భరించలేరు టాబ్లెట్స్తో. రెండోది కాళ్ళలో వీక్నెస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నరం ఒత్తుకపోవడం వల్ల కాళ్ళ నుంచి చెప్పులు జారిపోవడం కానీ, మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు కాళ్ళలో బలం తగ్గినట్టు కానీ అయి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి 2 కారణాలు ఉన్నప్పుడు సియాటికా నొప్పి తో పాటు ఉన్నప్పుడు వాళ్ళకి నొప్పి తగ్గట్లేదు టాబ్లెట్స్తో, లేదా వాళ్ళకి వీక్నెస్ ఉంది ఎగ్జామిన్ చేసినప్పుడు, ఈ 2 కారణాలు ఉన్నప్పుడు సర్జరీ అడ్వైస్ చేస్తాం. కానీ సయాటికాకి ఎస్పెషల్లీ పెయిన్ ఎంత ఎక్కువ ఉన్నా సరే దానికోసం చేయాల్సిన ఎక్సర్సైజ్, కొంచెం ఫిజియోథెరపీ, కాస్త రెస్ట్, ఈ మూడింటిని మెయింటైన్ చేసుకుంటే కనుక సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం పడకపోవచ్చేమో అనేది చాలా వరకు పేషెంట్స్ అనుకుంటున్న మాట. సో ఎంతవరకు ఉంటుంది సార్? సయాటికా ఉన్న వాళ్ళు జనరల్గా ఎక్సర్సైజ్ చేయడానికి భయపడతారు యాక్చువల్గా. సో మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? సో డిస్క్ ప్రాబ్లం ఏదైతే షయాటికా ప్రాబ్లం ఉందో చాలా వరకు 90% కేసెస్లో మనం టాబ్లెట్స్ ఫిజియోథెరపీతో తగ్గించడానికి అవుతుంది. సో ఆ 10% పేషెంట్స్ ఎవరికైతే ఈ పెయిన్ టాబ్లెట్స్ తగ్గట్లేదో, లేదా వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తే వీక్నెస్ ఉందో, కాళ్ళల్లో వీక్నెస్ ఉంది అంటే మాత్రం ఆపరేషన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అది మళ్ళీ రికవర్ అవ్వదు. ఇంకా పెయిన్ అంటే మనం టాబ్లెట్స్ తగ్గించవచ్చు, కానీ వీక్నెస్ డెవలప్ అయింది కాల్లో, వాళ్ళు నడుస్తుంటే చెప్పులు జారిపోతున్నాయి, మనం ఎగ్జామిన్ చేస్తే వీక్నెస్ ఉంది కాళ్ళు అంటే మాత్రం ఆపరేషన్ చేసుకోవడం చాలా బెటర్. నాకు మైగ్రేన్ ఉంది సార్, 20 ఏళ్ల నుంచి ఉంది. యాక్చువల్లీ మైగ్రేన్ అసలు వచ్చినప్పుడు లోపల ఏం జరుగుతుంది, ఎందుకు ఒకటే పక్కన? ఆ టైంలో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఇంతకుముందు వామిటింగ్స్ అయ్యేవి కాదు, ఇప్పుడు వామిటింగ్స్ అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది మైగ్రేన్ వచ్చినప్పుడు? సో బేసికల్గా మైగ్రేన్ హెడేక్స్లో ఏంటంటే బ్రెయిన్కి ఒక యూజువల్గా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మాత్రమే చాలా వరకు వస్తాయి 90% కేసెస్లో. సో అలాంటప్పుడు ప్రాణాయామం మనకి చాలా బాగా పనిచేస్తుంది కదా దీనికి. యాక్చువల్గా ప్రాణాయామం అంటే రిలాక్సేషన్ థెరపీ. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మనం చేయగలిగేది. సో అవి కాకుండా చాలా మనము మైగ్రేన్ హెడేక్స్ మనం చేసేవి ఏంటంటే లైఫ్ స్టైల్ బేసికల్గా. సో స్లీప్ ప్రాపర్గా ఉంచుకోవడము, టైమ్లీ ఫుడ్ ఇంటేక్, ఓకే, అండ్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ యోగా కానీ వీటిలలో మీరు చేయగలిగితే చాలా వరకు హెడేక్స్ అనేవి, మైగ్రేన్ హెడేక్స్ తగ్గుతాయి. స్టార్టింగ్ ఎలా ఉండదంటే టైం ప్రకారం తినకపోతే వచ్చేసేది, హెవీగా వచ్చేది. వచ్చి ట్యాబ్లెట్ ఎందుకులే వేయడం అని ఆగితే అది 3 రోజులు 4 రోజులకి ప్రొలాంగ్ అయ్యేది. తర్వాత ఇప్పుడు చాలా వరకు తగ్గినా వస్తే మాత్రం మామూలుగా ఉండదు సార్. సో దీన్ని నేను సీరియస్గా తీసుకోవాలా, లేకపోతే ఐ కెన్ టేక్ ఇట్ ఇన్ లైటర్ వే అంటారా? లేదండి. సో హెడేక్స్ 3-4 డేస్ వస్తున్నాయి అంటే వీక్లో చాలా సివియర్గా వస్తున్నట్టే. సో మనకి మంత్లీ 4 టైమ్స్ అంతకంటే ఎక్కువ సార్లు హెడేక్ వస్తుంది అంటే ప్రివెంటివ్ థెరపీ వాడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిపీటెడ్గా మీరు పెయిన్ కిల్లర్స్ వాడినా లేకపోతే అలాగే వదిలేసినా డైలీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. దాని తర్వాత బ్రెయిన్ లో మార్పులు వస్తాయి, సెంట్రల్ సెన్సిటైజేషన్ అంటాం దీన్ని. సో దీనివల్ల ఏమవుతుందంటే డైలీ హెడేక్స్ రావడం, దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ కూడా అంతగా హెల్ప్ అవ్వదు. సపోజ్ అవుట్డోర్ షూట్స్ అనుకోండి, మేము కార్లో వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జర్నీ స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయిపోతుంది తలనొప్పి. ఇది ఎందువల్ల అంటారు? సో అది ఒక ట్రిగర్. సో మైగ్రేన్ హెడేక్స్ కి ఏదో ఒక ట్రిగర్ ఉంటుందండి. సో కొంతమందికి ట్రావెలింగ్, కొంతమందికి లైట్స్, కొంతమందికి లౌడ్ సౌండ్స్ లేదా స్మెల్స్. ఎగ్జాక్ట్లీ, కొన్ని స్మెల్ అయితే అసలు భరించలేము నిజంగా. అండ్ కొంతమంది ఎండ తగిలినప్పుడు వచ్చేస్తుంది. అన్ని సెన్సిటివిటీస్ నాకే ఉన్నట్టున్నాయి సార్, మీరు చెప్పిన మరి నాకే ఇవన్నీ కామన్ మేడం ఇవన్నీ. సో మైగ్రేన్ హెడేక్స్ లో ఇవన్నీ ట్రిగర్స్ వస్తాయి. వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడే చాలా మందికి వస్తాయి. సో కుదిరినంతకి ట్రిగర్స్ ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే వాటిని అవాయిడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్రావెలింగ్ చేస్తున్నారంటే కుదిరినంత వరకు మెట్రోస్ కానీ ట్రైన్స్ ఫ్లైట్స్ యూజ్ చేసుకోవాలి. సో ఎండలోకి వెళ్తున్నామంటే షేడ్స్ పెట్టుకోవడం లేదా అంబ్రెల్లా క్యారీ చేసుకోవాలి. సో స్లీప్, కొంతమందికి స్లీప్ తక్కువగా ఉంటే వచ్చేస్తుంది, ఫుడ్ టైం తినకపోయినా వచ్చేస్తుంది. సో ఇవి మీరు ఐడెంటిఫై చేయగలిగి వాటిని ప్రాపర్గా చేసుకోగలిగితే మీకు చాలా వరకు ట్రిగర్స్ హెడేక్స్ తగ్గిపోతాయి. కొంతమందికి ఇవన్నీ బెటర్ చేసినా కూడా వాళ్ళకి 4 టైమ్స్ అంతకంటే ఎక్కువ వస్తున్నాయంటే డెఫినెట్గా మెడికేషన్స్ వాడాలి. మెడికేషన్స్ వాడకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డైలీ హెడేక్స్ అయిపోతాయి.
అండ్ డైలీ హెడేక్స్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది ఈ మెడికేషన్స్తో. Right. అండ్ పెయిన్ కిల్లర్ యూజేజ్ ఎక్కువ అవుతాయి, దానివల్ల మళ్ళీ బాడీలో సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది.